కార్మికుల డిమాండ్ల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సిఐటియు నేతలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. దీంతో పాటు పీఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈఎస్ఐ సౌకర్యంతో పాటు బొగ్గు గనుల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులకు భంగం వాటిల్లేలా తెచ్చిన కొత్త చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. ఆ లేబర్ కోడ్లో భాగంగానే జూలై 1 నుంచి కూడా అనేక కొత్త చట్టాలు కూడా వస్తూ ఉన్నాయి. కార్మికులకు నష్టం చేసే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అట్లాగే కార్మికులకు సంబంధించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అట్లాగే ఆశా, అంగన్వాడీ, మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అట్లాగే పనికి గ్యారంటీ ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అనేక కల్లిబల్లి మాటలు చెప్పి 3వసారి అధికారంలోకి వచ్చింది. కానీ తాను గద్దెకెక్కిన తర్వాత కార్మిక వర్గంపై తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి రాబోయే బడ్జెట్ సమావేశంలో ఎన్ని స్కీములు ఉన్నా వాళ్ళ ఆ స్కీములలో పనిచేసే కార్మికులందరినీ కార్మికులుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అట్లాగే స్కీములకు సంబంధించి బడ్జెట్ కేటాయింపు కూడా పెంచాల్సిన అవసరం ఉంది.